యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలి. తెలుగు సినిమా చరిత్రలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని అధిరోహించిన వారిలో మొదటిగా ఎస్వి రంగారావు గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణరావు గారు, చివరిగా మన కోట శ్రీనివాసరావు గారు. సో కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే నిజంగా సినిమా చరిత్రలో ఆయన ఒక ఉన్నత శిఖరం అనమాట. ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదు, ఆయన వాడినటువంటి మాండలికం లేదు. అట తెలంగాణ యాస కానీ, రాయలసీమ యాస కానీ, కోస్తాంధ్ర యాస కానీ పర్ఫెక్ట్ డిక్షన్లో నటిస్తూ పదాన్ని పలుకుతూ ఆయన పలికించేటువంటి ఆ హావభావాలు, సో ఆ డిఫరెంట్ ఒక మాండలికం ఉంటుంది అనమాట, ఆ డిక్షన్ ఉంటుంది అనమాట. సో అలా పలుకుతూ నటించడం అనేది బహుశా కోట శ్రీనివాసరావు గారికి దక్కినటువంటి ఒక గొప్ప ఘనత. ఆయనకు మాత్రమే ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అనమాట. 750 పైగా 7 భాషల్లో భారతదేశంలో బహుశా ఏ నటుడు 7 భాషల్లో నటిస్తూ 750 చిత్రాలు చేస్తూ విలక్షణమైన క్యారెక్టర్లు పోషిస్తూ అటు కమెడియన్గా కానీ, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ, అటు ఒక గొప్ప విలన్గా కానీ, సో ఇంతమందిని మెప్పించగల సామర్థ్యత, నటనలో పరిపూర్ణత కలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఒక కోట శ్రీనివాసరావు గారు. సో ఈరోజు కోట శ్రీనివాసరావు గారు మన ముందు లేరనే వార్త మనం జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అటువంటి పరిపూర్ణమైన నటుడు, అటువంటి నటనా పరిపూర్ణత కలిగిన వ్యక్తి నాకు తెలిసి ఇండియాలో ఏ భాషలో లేదనమాట. ఆయన మన తెలుగు వాడిగా పుట్టడం, మన తెలుగు సినిమా చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం అనమాట. సో నాకు తెలిసినంత వరకు కోట శ్రీనివాసరావు గారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళులు ఏంటంటే ఆయన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండడం. కోట శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.